హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఒక సైకాలజిస్ట్గా తరచూ నాకు అత్యధికులు ఫోన్ చేసి అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, సాధారణంగా నాకు ఉదయం ఇలాంటి కల వచ్చింది, అలాంటి కల వచ్చింది, ఆ కలలో ఇలా జరిగింది, ఈ కలలో ఇలా జరిగింది, ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అని కలల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతూ ఉంటాయి. మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు. మనం నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్ మనకు కలలను ప్రపోజ్ చేస్తుంది. మన బ్రెయిన్ అత్యంత శక్తివంతమైనది. భవిష్యత్తులో ఎలా జీవించాలో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలా జాగ్రత్త పడాలో కొన్నిసార్లు బ్రెయిన్ కలల ద్వారా మనకు తెలియజేస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు మనం పొందే అనుభవం, పడుకునే సమయంలో మనం కలల ద్వారా పొందే అనుభవం ఒక్కటే. ఉదాహరణకు పగలు నడుస్తున్నప్పుడు ఒక రాయిని కాళ్ళతో తన్నడం జరిగిందనుకోండి, అప్పుడు మనం బాధపడతాం. రాత్రి నిద్రలో కూడా మనం రాయిని తన్నినట్టు కల వస్తే అదే బాధ మన మనస్సు అనుభవిస్తుంది. అంటే నిజ జీవితంలో మన మనస్సు పొందే అనుభవం, కలలో మన మనస్సు పొందే అనుభవం ఒకే రకంగా ఉంటుంది. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, రాత్రిపూట వచ్చే కళ 10 నిమిషాలైతే ఈ జీవితం అంతా 100 ఏళ్ల కళ. మనం 2 ప్రపంచాల్లో జీవిస్తూ ఉంటాం. ఒకటి భౌతిక ప్రపంచం, ఫిజికల్ వరల్డ్. రెండోది మానసిక ప్రపంచం, మెంటల్ వరల్డ్. భౌతిక ప్రపంచం అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి జీవితం. మానసిక ప్రపంచం అంటే మన ఊహలు, కలలు, ఆలోచనలు. భౌతిక ప్రపంచంలో సాధించలేనివి మానసిక ప్రపంచంలో సాధించవచ్చు అని ఒక మనస్తత్వవేత్త చెప్పారు. అందుకే ఎవరైతే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక ప్రపంచాన్ని సృష్టించుకుంటారో వారు సంతోషంగా, శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే మనం ఒక మానసిక ప్రపంచాన్ని ఏమైనా చేయవచ్చు, ఏదైనా సాధించవచ్చు, అనుభవించవచ్చు కూడా. ఒక వ్యక్తి తన జీవితంలో 6 సంవత్సరాలు కలలో జీవిస్తాడు. అంటే 95% కలలు నిద్ర నుండి మేల్కో రాగానే మరిచిపోవడం జరుగుతుంది. కొన్ని కలలు మాత్రం జ్ఞాపకం ఉంటాయి. కొన్ని కలలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మరికొన్ని కలలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే గుండె జబ్బులతో ఉండేవాళ్ళు రాత్రి నిద్రలో కలలు కంటూ చనిపోతూ ఉంటారు. మనలోని కోరికలు, భ్రమ, చింత, స్మృతి మొదలైనటువంటి విషయాలు కలలుగా వస్తాయి. మనం తీరని కోరికలతో జీవిస్తున్నప్పుడు మన బ్రెయిన్ కలల ద్వారా తీర్చుకున్నట్లు చేస్తుంది. అంటే బ్రెయిన్ మనకు ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తుందన్నమాట. కలలు మన ప్రవర్తనను, సంబంధాలను మరియు మన మూడ్ను ప్రభావితం చేస్తాయి. కలల ద్వారా బ్రెయిన్ మన సమస్యల పరిష్కారానికి సూచిస్తుంది. మన నిద్ర 5 దశలుగా ఉంటుంది. మొదటి దశలో కళ్ళు మూస్తాం. రెండో దశలో మన కళ్ళ కదలికలు ఆగిపోతాయి. మూడో దశలో మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటాం. 4వ దశలో గాఢ నిద్రలోనే ఉంటాం. 5వ దశలో ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. ఈ దశలో మనకు కలలు వస్తాయి. కలలు రకాలు. మొదటిది సాధారణమైనటువంటి కలలు. ఇది ప్రతిరోజు వస్తుంటాయి. రెండవది చేతన కళలు. యవ్వనంలో ఎక్కువగా వస్తాయి. నిద్రపోయే ముందు ఎలాంటి కలలు రావాలనుకుంటామో అలాంటి కలలు రావడం జరుగుతుంది. ఈ కలలు చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అలాగే మూడవది సందర్శన కళలు, అంటే విజువలైజేషన్ ఆఫ్ డ్రీమ్స్. చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపించడాన్ని సందర్శన కళలు అంటారు. సాధారణంగా వారు మనకు శుభవార్తలు చెప్పడానికి లేదా రాబోయే ప్రమాదాలు గుర్తించి హెచ్చరించడానికి అప్పుడప్పుడు కలలోకి వస్తుంటారని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తూ ఉంటారు. అలాగే 4వది పీడకలలు, నైట్ మేర్స్. కొన్నిసార్లు భయంకరమైనటువంటి కలలు రావడం జరుగుతుంది. ఎవరిలో అయితే ఆందోళన, అలజడి, ఆతృత, కొత్త పరిణామాలు సంభవించడం, నెగిటివ్గా ఆలోచించడం జరుగుతుందో వారికి ఇలాంటి కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలను తప్పించుకోవాలంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు అభివృద్ధి చేసుకోవాలి. కుటుంబంతో, ఫ్రెండ్స్తో చాలా ఎక్కువ సమయం గడపడం వల్ల పీడకలను దూరంగా ఉండవచ్చు. ఇక 5వది పగటి కలలు, డే డ్రీమింగ్. వ్యక్తులు కల్పితంగా ఊహించడంతో ఫ్యాంటసీ పగటి కలలను కంటారు. పగటి కలలు జీవితానికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఫ్యాంటసీలో ఉండడం మూలంగా వారికి తీరని కోరికలు తీరతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మంచి అనుభూతిని పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ అవసరం బట్టి ఈ ఫ్యాంటసీలో జీవిస్తూ ఉంటారు. ఇటువంటి ఫ్యాంటసీ వలన మనిషి యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అలాగే 6వది భ్రాంతి, హెల్యూసినేషన్.
భ్రాంతి అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఊహించడం. యూత్ బాయ్ డ్రీమ్స్ అబౌట్ గర్ల్స్, దీనిని మతిభ్రమణం అని కూడా అంటారు. ప్రతి ఒక్కరూ హెలోజినేషన్తో వారి మనసులో సంతోషంగా విహరిస్తూ ఉంటారు. ఇది ఒక ఊహాత్మకమైనటువంటి అనుభవం. మన యొక్క భ్రాంతి కూడా కొన్నిసార్లు కలల రూపంలోకి వస్తాయి. అలాగే 7వది భ్రమ, ఇల్యూజన్. కళ్ళు పంపే సమాచారాన్ని మన మెదడు తప్పుగా అర్థం చేసుకోవడమే భ్రమ అంటారు. ఈ భ్రమలు కూడా కలల రూపంలో వస్తాయి. ఈ భ్రమలే మాయగా అనిపిస్తాయి. మనలో చాలామంది భ్రమలతో జీవించేస్తూ ఉంటారు. కలల ప్రభావం, కొన్ని కలల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కలలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కలల వలన వ్యక్తుల్లో ఏదో సాధించాలనే భావన, ఆనందం, అనుభూతి పొందుతారు. మంచి ఇమాజినేషన్లో ఉండటం వలన కూడా ఆయు ప్రమాణం పెరుగుతుంది. సంతోషంగా కూడా ఉంటారు. కొన్ని కలలు మానసిక ఒత్తిడిని, ఆందోళనను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. కలల వలన బ్రెయిన్ మన సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది. మనలోని సృజనాత్మకతను పెంచడానికి, ఏదైనా కొత్త విషయాన్ని మనం నేర్చుకోవడానికి కలలు పనిచేస్తాయి. కలలు జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కలల ప్రపంచాన్ని విహరించాలని అనుకుంటారు. కలలు ఆరోగ్యానికి మంచిదే అని సైకాలజీ భావిస్తుంది. అందుకే మంచి కలలు పొందడానికి మనం సరైన సమయంలో నిద్రపోవాలి అని పెద్దలు అంటుంటారు. వచ్చే కలలను ఎవరికీ చెప్పకూడదని, కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని ఆధ్యాత్మిక గురువులు భావిస్తారు. కలల నుండి మంచి జరగాలని ఉంటే ఎవరికైనా చెబితే అది జరగదని, కలల వలన చెడు ప్రభావం ఉంటే ఎవరికైనా చెప్పితే అది ఎక్కువ అవుతుందని కొంతమంది జ్యోతిష్యులు భావిస్తుంటారు. ఆధునిక శాస్త్రవేత్తలు కలలు మన ఆలోచనల మేరకే వస్తాయని, వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదని భావిస్తారు. మనకు వచ్చే కలలలో ఇవి కనిపించడం వల్ల మంచి ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తారు. మరింతగా కలల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే బృహస్పతి రచించినటువంటి స్వప్నశాస్త్రం, అలానే సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ పుస్తకాలని చదివితే మీకు సమగ్రంగా కలల గురించి ఇంకా లోతైనటువంటి అవగాహనతో పాటు కలలను ఎలా ఆస్వాదించాలో కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.